పురుషులలో ఉత్తముడు పురుషోత్తముడు మన రాజ్ తరుణ్ కొత్త సినిమా మొన్న జూలై 26న రిలీజ్ అయింది. రిలీజ్ అయిన మొదటి వీకెండ్ 3 రోజుల్లో ఒక 50 లక్షల దాకా గ్రాసు, 25 లక్షల దాకా షేర్ అయితే వచ్చింది. ఇక నిన్న గురువారంతో ఈ సినిమా రిలీజ్ అయ్యి 7 రోజులు కంప్లీట్ అయ్యింది, అంటే మొదటి వారం అయింది. ఈ మొదటి వారంలో టోటల్గా చూసుకుంటే కేవలం 1 కోటి గ్రాస్ మాత్రమే వచ్చింది. అందులో షేర్ వచ్చేసి 50 లక్షలు ఉంది. అంటే రాజ్ తరుణ్ సినిమా ఒకప్పుడు మంచి హిట్లు పడేవి, మంచి కొత్తలో బాగా హిట్స్ వచ్చాయి, కానీ ఇప్పుడు కనీసం 1 కోటి షేర్ కూడా రాబట్టలేని స్థితిలో ఉంది. మేజర్గా చెప్పాలి అంటే అతనికి వచ్చిన కాంట్రవర్సీ మీద ఉన్న ఇంట్రెస్ట్ జనాలకి అతని సినిమా మీద లేదు. పురుషోత్తముడు నేనైతే చూశాను, నాకు మినీ శ్రీమంతుడు లాగా అనిపించి సినిమా బాగానే ఉంది, పర్లేదు, చూడొచ్చు ఒకసారి, అలా ఉంది. ఆ కాంట్రవర్సీ లేకుండా ఉండింటే సినిమాని బాగానే ప్రమోట్ చేసేవాడు, అండ్ ఈ సినిమాకి ప్రమోట్ చేయలేకపోయాడు. సో అది మళ్ళీ ఇంకా ఈరోజు శుక్రవారం ఆగస్టు 2న రాజ్ తరుణ్ది ఇంకో సినిమా రిలీజ్ అవుతుంది, తిరగబడరా సామి అనేసి. ఆ సినిమా హీరోయిన్తోనే అతనికి కాంట్రవర్సీ ఉంది, బయట వేరే అది వేరే స్టోరీలండి. సో బ్యాక్ టు బ్యాక్ 2 సినిమాలు, పాపము ఈ 2 సినిమాలు కాంట్రవర్సీ లేకుండా అతను మంచిగా ప్రమోట్ చేసుకొని ఉంటే ఖచ్చితంగా 2 హిట్ పడి మార్కెట్ పెరిగేది. ఇప్పుడు పోయిన వారం రిలీజ్ అయిన పురుషోత్తముడికి ఒక వారమే రన్, ఇంకా థియేటర్స్లో ఉండదు. ఈరోజు నుంచి 1 కోటి గ్రాస్ వచ్చింది, 50 లక్షల షేరు. సినిమా హిట్ అవ్వాలి అంటే కనీసం 1.5 కోటి షేరు వస్తే డీసెంట్ హిట్ అని చెప్పాలి. 1.5 కోటి షేర్ కూడా రాలేదు, అంటే 50 లక్షలు వచ్చాయి. ఇంకా 1 కోటి షేర్ రావాలి అంటే 2 కోట్లు గ్రాస్ రావాలి. ఇక చూడాలి మరి ఓటీటీలో ఏమన్నా రిలీజ్ అవుతుందేమో, మంచి రేట్ వస్తుందేమో అక్కడ. బట్ మార్కెట్ పెంచుకోవాలంటే ఈరోజు వచ్చే తిరగబడరా స్వామి కనీసం డీసెంట్గానే హోల్డ్ చేయాలి. కొద్దిగా మాస్ సినిమా కాబట్టి చెప్పలేము, డైరెక్టర్ రవికుమార్ చౌదరి కాబట్టి చెప్పలేము. ఇంకా ఈ కాంట్రవర్సీ వల్ల బాగానే ఎఫెక్ట్ అయింది రాజ్ తరుణ్కి. ఇంకా మరి ఏమవుతుందో చూడాలి. అది మన రాజ్ తరుణ్ కొత్త సినిమా పురుషోత్తముడు. మొదటి వారంలో 1 కోటి గ్రాసు, అందులో డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 50 లక్షలు. సినిమా హిట్ అవ్వాలి బాక్సాఫీస్ దగ్గర అంటే 1.5 కోటి షేర్ రావాలి, అంటే 3 కోట్లు గ్రాస్ రావాలి. కానీ కేవలం 1 కోటి గ్రాసు, 50 లక్షల షేర్ వచ్చింది. అంటే సినిమా కమర్షియల్గా ఫ్లాపు, బట్ సినిమా ఒకసారి చూడొచ్చు. రేపు పొద్దున ఓటీటీలో వచ్చినప్పుడు చూడండి. ఓకే, బాయ్.